కత్తి రక్తపు ధారల ద్వారానే అధికారాన్ని పొందాలి అనేది కాకుండా ప్రజల ఇష్టాన్ని బట్టి రాజు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గమనించారో లేదో, అశోకుడు తక్షశిలకు ఉజ్జయినికి గవర్నర్గా ఉన్నాడు తన ఎర్లీ స్టేజ్లో. అప్పుడు తక్షశిలలో గవర్నర్ ఉన్నాడు. యాక్చువల్గా ఉజ్జయినికే ఉండే అశోక గవర్నర్. ఫస్ట్ పోస్ట్ అశోకుడిది గవర్నరే, ప్రదేశిక అంటారు దాన్ని, ఆ పోస్ట్ని. ఆఫ్టర్ దట్ బాగా వినండి, అశోక ఉజ్జయినికి గవర్నర్గా ఉంటూ తక్షశిలకు కూడా అయ్యాడు. ఎందుకంటే తక్షశిలలో వీళ్ళన్న గవర్నర్గా ఉండే. ఆయన సరిగ్గా రూల్ చేయాల. జనాలు ఉరి తీయాలి, బహిష్కరణ. ప్రజా కోరిక మేరకు అశోకుడు వాళ్ళ అన్నయ్యను ఉరి తీశాడు. అప్పుడు జనాలు అశోకుడు నువ్వు దీనికి కూడా ఇన్ఛార్జిగా ఉండని చెప్పారు తక్షశిలకి, గాంధార. అప్పుడు అశోకుడు దానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అన్న కొడుకు, అతనికి వివరంగా చెప్పాడు, ఇది నాయన, ప్రజల కోసం మనం ఇది చేయాల్సి వచ్చింది, తప్పదు మనకి అని. ఆ అన్న కొడుకు పేరు నిగ్రోధుడు. అతనే కళింగ వారి తర్వాత అశోకుడికి బుద్ధిజాన్ని ఇప్పించి, చిన్నానా మనం ఉండాలి ఈ రాజ్యంలో, నువ్వు రాజ్యాన్ని వదిలేసి వెళ్తానంటే ఎట్లా కుదురుతుంది, ఉండు చిన్నానా అని చెప్పి ఉపగుప్తుడి దగ్గర తీసుకెళ్ళి బుద్ధిజాన్ని ఇప్పించాడు నిగ్రోధుడు అనే వాళ్ళ అన్న కొడుకు. మా నాన్న ఉరితీయించాడు అశోకాన్ని, ఆయన కక్ష పెంచుకోవాలా, ప్రజల కోసం అంకితమైన వాళ్ళు వీళ్ళు. కాకపోతే అశోకుడు రాజ్యానికి వచ్చేటప్పుడు చాలామందిని చంపి శోకదినాలు ముగిసిన తర్వాత వచ్చాడు, అందరూ అశోకుడు అయ్యాడు అని బుద్ధిజం బుక్స్ దీపవంశ, మహావంశ చెప్పుకుని ఉండొచ్చు. ఎందుకంటే అది నాన్ వైలెన్స్ కాబట్టి, వైలెన్స్ చేసిన అశోకుడు మా దాంట్లోకి వచ్చాడు అహో అని చెప్పుకోవడానికి దీపవంశ, మహావంశ పాళీ బుక్స్ ఉపయోగపడి ఉండొచ్చు, వాళ్ళు గొప్పతనం బుద్ధిజం వాళ్ళు చెప్పుకోవడానికి. అందువల్లనేమో బుద్ధిజం వాళ్ళు ఎక్కువగా ఇట్లా చేస్తారని చెప్పి అశోకుడు పూర్తిగా బుద్ధిజాన్ని తీసుకుని ఆ తర్వాత తాను మాత్రం ధర్మాన్ని ప్రచారం చేసుకున్నాడు తప్ప బుద్ధిజాన్ని ప్రచారం చేయలేదు.